అందరికీ వందనాలు. ఈ వీడియోలో మనము ఆత్మానుసారంగా నడిపింపబడిన ఎడల కలుగు ఫలములు, ఆత్మానుసారంగా నడుచుకొనుట వలన కలుగు ఫలముల గురించి తెలుసుకుందాం. ఆత్మానుసారంగా నడుచుకున్నది, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిత్తురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రము లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అయితే ఆత్మానుసారంగా నడుచుకొనుట వలన కలుగు ఆత్మఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇటివాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మ అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము. ఒకరినొకరు వివాదము రేపకయు, ఒకరియందు ఒకరు అసూయపడకయు, వృథాగా అతిశయపడకయు ఉందము. దేవుడి వాక్యను ఆశీర్వదించునుగాక. ఆమెన్.